ఇన్ టు అనేది ఎప్పుడైనా సరే మూమెంట్ టు అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మూమెంట్ రిజల్టింగ్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. సో ఇప్పుడు ఇంటూ అన్నప్పుడు ఇందాక చెప్పుకున్న మనం లోపలికి అని అంటున్నాం కాబట్టి. నెక్స్ట్ షీ గాట్ ఇన్ టు ద కార్ అండ్ క్లోజ్ ద డోర్. ఆమె కార్లోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకుంది డోర్ అని. రాజు జంప్డ్ ఇన్ టు ద వెల్. రాజు బావి లోపలికి దూకాడు అని. నెక్స్ట్ ఎంటర్ ప్లస్ ఇంటూ. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఎంటర్ ప్లస్ ఇంటూ అనేది నాన్ ఫిజికల్ థింగ్స్కి మాత్రమే యూస్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఎంటర్ ఇంటూ ఎ డిస్కషన్, ఎంటర్ ఇంటూ ఎ బాండ్, ఎంటర్ ఇంటూ అన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాలి. కానీ ఎంటర్ ఇంటూ ద రూమ్ అన్నారు అనుకోండి, ఇది గ్రామాటికల్లీ తప్పు అవుతుంది. గుర్తుంచుకోండి. ఎంటర్ ఇంటూ ద రూమ్, ఎంటర్ ఇంటూ ద హాల్, ఎంటర్ ఇంటూ ద క్లాస్ రూమ్ అని ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఫిజికల్గా రూపం ఉన్నటువంటి కాబట్టి. ఎప్పుడు ఉపయోగించాలి సార్ ఎంటర్ ప్లస్ ఇంటూని అని అంటే నాన్ ఫిజికల్ థింగ్స్. ఇలాంటి వాటిలో ఇట్స్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్, ఎంటర్ ఇంటూ ఎ బాండ్, ఎంటర్ ఇంటూ ఎ డిస్కషన్, ఇలాంటివి అనమాట. మరి ఎంటర్ తర్వాత ఎప్పుడు ఉపయోగించాలి సార్, ఏం ఉపయోగించాలి ఇంటూ కాకుండా అంటే మనం ఇలా ఉపయోగించవచ్చు. ఫిజికల్ థింగ్స్కి ముందు మనం ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ థింగ్స్కి ముందు ఎంటర్ తర్వాత ఇంటూ ఎప్పుడు కూడా రాయకూడదు. గెట్ ఇంటూ అని చెప్పి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఎంటర్డ్ ద రూమ్ అనాలి, కానీ షీ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అని అనకూడదు. షీ ఎంటర్డ్ ద రూమ్. మనం రిలీజింగ్ ఈవెంట్స్, మ్యూజిక్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు హీరో ఇప్పుడే ఎంటర్ అయినప్పుడు ద హీరో ఎంటర్ ద హాల్ అంటారు, కానీ ద హీరో ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ అని చెప్పి ఎప్పుడు కూడా అనరు.